ఆల్రెడీ చూస్తున్నాము. ఇది కట్అవుట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పాలి. సో ఆల్రెడీ భారతదేశంలో ఆ రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు వరల్డ్లో కూడా ఆ రికార్డ్ని సొంతం చేసుకోబోతుంది అత్యంత ఎత్తైన కట్అవుట్గా అనమాట. సో ఇంకాసేపట్లో మనం ఆ పూల వర్షాన్ని చూస్తున్నాము. మీరే కాదు, నేను కూడా చాలా ఎక్సైట్ అవుతున్నాను. బికాజ్ ఎన్నిసార్లు రామ్ చరణ్ గారిని కలిసినా అత్యద్భుతంగా అనిపిస్తుంది, ఎన్నిసార్లు ఆయన్ని ఇంటర్వ్యూ చేసినా అత్యద్భుతంగా అనిపిస్తుంది. అలాంటి మనిషి సినిమాని అండ్ అలాంటి మనిషి ఇంత పెద్దగా ఇంత ఎత్తులో చూస్తుంటే చాలా 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 ఆనందంగా ఉంది. డెఫినెట్గా అభిమానుల మనసుల్లో ఆయన అంతే ఎత్తులో ఉంటారు. అండ్ అలానే ఆ అభిమానుల అభిమానాన్ని చాటుతూ ఇవాళ ఇంత ఎత్తైన కట్అవుట్ని మనం చూస్తున్నాము అండ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అని చెప్పాలి. అండ్ వన్స్ అగైన్ మరి రాష్ట్రీయ రామ్ చరణ్ యువశక్తి శివాచారి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మనం ఆల్వేస్ చూస్తూనే ఉన్నాము రామ్ చరణ్ గారి పట్ల, మెగా ఫ్యామిలీ పట్ల ఆయన చూపించే అభిమానాన్ని. సో ఇవాళ మధు గారిని కూడా వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆఫ్టర్ దిస్ మన అందరి స్పీచెస్ విందాము. అండ్ ఎస్, ఆ తరుణం, ఆ మూమెంట్ రానే వచ్చింది. అత్యంత ఎత్తైన, డెఫినెట్గా ఇందాకే చెప్పాను, మన మనసులో అత్యంత ఎత్తైన స్థానంలో ఉంటారు, మనం ఆ రేంజ్లో అభిమానిస్తూ ఉంటాము. సో అలాంటిది అభిమానుల అభిమానంతో చేసే ఈ అద్భుతమైన కార్యక్రమం 256 సో ఆ పూల వర్షాన్ని మనం చూడబోతున్నాం. సో లండన్ నుంచి వచ్చిన శ్రీనివాస్ గారు కూడా ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. సో ఆఫ్టర్ 5 minutes లైక్ అందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము. "256 feet cutout of the country." సో అత్యంత ఎత్తైన కట్అవుట్. సో ఇప్పటికే భారతదేశంలో రికార్డ్ సాధించింది. ఇది వరల్డ్ వైడ్ రికార్డ్. ఇంకా సేపట్లో అందుకోబోతుందని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ. అండ్ అత్యద్భుతంగా శివాచారి గారు డెఫినెట్లీ ఇది రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో అభిమానాన్ని చాటుతూ, ఆ ప్రేమని చాటుతూ అభిమానుల సమక్షంలో అత్యంత ఎత్తైన 256 feet కట్అవుట్. ఇందాక చెప్తున్నాను, కట్అవుట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పాలి. అండ్ నాట్ ఓన్లీ కంట్రీ, ఇంకాసేపట్లో వరల్డ్ అవ్వబోతుంది. ఆల్ ఇండియా చిరంజీవి గారి యువత మహేష్ గారు, ప్రెసిడెంట్ మహేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. మీకు పేర్లు ఉన్నాయి కదా.